హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు మనం బియ్యం పిండితో ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందామండి. దానికోసం 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇదే కప్పుతో తీసుకున్నాను. అలాగే 50 గ్రాముల పల్లీలు కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు పల్లీలు మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో ఈ పల్లీల పొడి వేసుకుందామండి. మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఇలా ఉండేలా పట్టుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. దీంట్లో తగినంత కారం వేసుకుందామండి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ ఒక 3/4 టేబుల్ స్పూన్ వేసాను. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అల్లం తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని 1 స్పూన్ అల్లం తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసుకొని ఒక జాలి లాంటి దాంట్లో వడబోసుకొని దీంట్లో కలుపుకోవాలండి ఈ పిండిలో. ఇప్పుడు ఈ పిండిలో మనం అల్లం పేస్ట్ కలిపిన వాటర్ కొద్దిగా వేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే ఈ స్నాక్స్ చాలా బాగా వస్తాయండి. ఈ పిప్పి అంతా తీసేసేయండి, ఎందుకంటే దాంట్లో మురుకుల గొట్టంలో ఒత్తుతున్నప్పుడు అది పిండికి అడ్డుగా వస్తుంది, కలపడానికి రాదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మురుకుల పిండిలాగా కలుపుకుందామండి. ఇలా పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. దీంట్లో మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేవు, అందువల్ల నేను ఒక పల్లీలు మాత్రమే వేసుకున్నాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టిన పిల్లలకు ఎంతో నచ్చుతుంది. ఇప్పుడు ఈ పిండిని మురుకుల గొట్టంలో ఇలా స్టార్ ఉండే దాంట్లో వేసుకొని ఒత్తుకుందామండి. ఇలా పిండి ముద్దను దీంట్లో పెట్టుకొని ఒక ప్లేట్ మీదనైనా ఒత్తుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీకు ఇబ్బందిగా లేకుంటే ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లేట్ మీద ఒత్తుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒత్తుకొని చేతితో కొద్దిగా చేతికి తడ ఆనించుకొని ఆయిల్లో వేసుకున్నా పర్లేదండి. లేదంటే మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. మంట కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కాల్చుకోండి, లేదంటే పైన రెడ్గా అయిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. ఈ స్నాక్ ఐటెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకోండి. ఇదిగో ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ మాడినా బాగుండవండి. ఇలా వచ్చినప్పుడు తీసి పక్కకు వేసుకోండి. మళ్ళీ నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. చూసారండి ఎంత బాగా వస్తున్నాయో కలరు. ఇలా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవి చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు. చూసారండి ఎంత బాగా వచ్చాయో ఈ స్నాక్స్. ఇలా క్రిస్పీగా ఎంతో బాగుంటాయి తినడానికి కూడా. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటి చేతికి ఇచ్చారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. వీటిని మేమైతే చెగోడీలు అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.